హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా ఈజీగా కాకరకాయ వేపుడు ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి, చారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బౌల్లోకి నేను 2 స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా బాగా పొడులన్నీ కలిసేలాగా కలుపుకుందాము. 1/2 కిలో కాకరకాయలు నేను తీసుకున్నాను. పైనున్న పీల్ తీసేసాను. లైట్గా పీల్ తీసేసి చక్రాల కింద ఈ విధంగా కట్ చేసుకున్నాను సన్నగా. ఇప్పుడు అందులో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇంకొకసారి కలుపుకుందాము. వాటర్ అనేది ఎక్కువ వేయొద్దు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటేనే బాగుంటుంది, లేదంటే జోరైపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనకి ముక్కకి బాగా పట్టుకొని ఉన్నట్టుంటే సరిపోతుంది, మరీ జారుగా అవసరం లేదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. కాకరకాయ ముక్కలు వేసిన వెంటనే కదపకూడదు, పైనున్న కోటింగ్ అనేది పోతుంది కాబట్టి లైట్గా ఫ్రై అయిన తర్వాత అటువైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, అటువైపు కాలింది కదా, ఇప్పుడు ఇటువైపుకి టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. మంట అనేది మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుందాము. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా ఫ్రై చేసి పెట్టండి, డెఫినెట్గా నచ్చుతుంది. చేదు అనేది అసలు తెలీదు, చాలా బాగుంటుంది. చూసారు కదా, మన కాకరకాయ వేపుడు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా. నేను ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఇలాగా ఫ్రై చేసి పెట్టండి, డెఫినెట్గా నచ్చుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. కాకరకాయ వేపుడు పప్పులోకి, చారులోకి, సాంబార్లోకి, రసంలోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.